Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. చాలామంది సోషల్ మీడియాలో నేను గమనిస్తున్నాను. చిన్న సినిమాలు చేసే ప్రొడ్యూసర్‌లని రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళకు తెలిసా, తెలియకా అనే విషయం నాకు తెలీదు కానీ, పర్సెంటేజ్ విధానంలో చిన్న సినిమాలకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆ విధానాన్ని తీసుకురండి. పర్సెంటేజ్ విధానం చిన్న సినిమాలకు చాలా సేఫ్ జోన్‌లో ఉంటుంది అని చెప్పేసి చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళున్న రేంజ్‌లో కరెక్టే. కానీ అతి చిన్న సినిమాలు సోషల్ మీడియా ఇంత అప్‌డేట్ అయిన తర్వాత, టెక్నికల్‌గా మనం ఇంత స్ట్రాంగ్ అయిన తర్వాత, ఈవెన్ చిన్న సినిమాను చేయాలి అంటే ఏవో పెద్ద పెద్ద కెమెరాలు ఉండాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఉన్న మొబైల్‌తో కూడా సినిమాలు చేయొచ్చు. సింపుల్. కానీ ఇలాంటి చిన్న సినిమాలు చేసి అంటే ప్యాషన్‌తోనే డబ్బులు రావాలనో, కోట్లు కోట్లు సంపాదించాలనో ఎవడు రాడిక్కడ. ప్యాషన్‌తో నాకంటూ ఒక క్రియేటివ్‌గా నేను 10 మందిలో కనపడాలి. సో, నేను ఒకరికంటే ప్రత్యేకంగా నిలబడాలి అనే ఉద్దేశ్యంతో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్‌లో ఒక ప్రయత్నంలో భాగంగా ఒక సినిమా చేసుకుంటారు వాళ్ళు. ఆ చేసుకునే ప్రాసెస్‌లో నేను చిన్న కెమెరా తీసుకొని నేను చేసుకోవచ్చు కదా అనే భ్రమలో మెల్లిమెల్లిగా అది తెలియకుండా లక్షలు ఖర్చు పెట్టేస్తారు. 5,00,000, 10,00,000, 20,00,000, 50,00,000 అనే విషయం పక్కకు పెడితే వాళ్ళు అప్పులు చేసి మరీ చివరికి ఫస్ట్ కాపీ స్టేజ్‌లో ఉంటారు. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ మన సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్స్ చేసేదేంటంటే, పర్సెంటేజ్ విధానంలో సినిమా కనెక్ట్ అయితే, అలా థియేటర్‌లు ఇస్తే మనకు సేఫ్ జోన్‌లో మన సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్ ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ అంటే నాకు తెలిసి వీళ్ళకి కూడా ఇలా చేస్తే బాగుంటుందని అనుకోవడం తప్పు కాదు. చిన్న ప్రొడ్యూసర్లు బతుకుతారు అనుకోవడం తప్పు కాదు. వాళ్ళు చెప్పే మాటలు తప్పు కాదు. కానీ వాళ్ళకు కూడా తెలియని ఒక దందా సినిమా ఇండస్ట్రీలో జరుగుతోంది. ఆ దందా గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. పర్సెంటేజ్‌లో థియేటర్లు మీకు ఇస్తే మీరు సేఫ్ అనుకుంటున్నారా? పర్సెంటేజ్‌లో మీకు సేఫ్ కానే కాదు. కానీ పర్ఫెక్ట్‌గా థియేటర్లు, ప్రొడ్యూసర్లు అంటే థియేటర్ ఓనర్స్, ప్రొడ్యూసర్లు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఆ పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేస్తే సేఫే కానీ, ఈ మధ్యలో దళారుల దందా దారుణంగా ఉంది. వాళ్ళు కరెక్ట్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్సెంటేజ్‌లోనే ఒక 20 థియేటర్లు మాట్లాడుకున్నాం. ఆ 20 థియేటర్లకి ప్రింట్ పబ్లిసిటీ ప్లాన్ చేసుకొని ఆ ప్రొడ్యూసరు రంగంలోకి దిగాడు. వాళ్ళకు పర్ఫెక్ట్‌గా ఆన్ టైమ్ థియేటర్లు ఇచ్చి, ఆన్ టైమ్ పోస్టర్లు పడేట్టుగా చేస్తే అప్పుడు పర్సెంటేజ్ విధానంలో వాళ్ళకి సేఫ్. ఎందుకంటే పోస్టర్లు ఆన్ టైం వేయడం వల్ల జనాలొస్తారు. నీ దగ్గర మంచి కంటెంట్ ఉంది. పోస్టర్లు అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఆటోమేటిక్‌గా జనాలొస్తారు. ఎండ్ ఆఫ్ ద డే మన తలరాతలను డిసైడ్ చేసేది ఈళ్ళెవరు గాదు. ప్రేక్షకుడు. వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళ వరకు రానివ్వకుండా చిన్న సినిమాలని చంపేస్తున్నారు. ఎంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మూలన బడి ఉన్నాయి. బయటకు రాలేక, ఎవరు సపోర్ట్ చేయక రక్త కన్నీరు గారుతోంది చిన్న సినిమా. దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నిజాలు చెప్పే మనిషి ఎవడు లేడు సోషల్ మీడియాలో. నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ మీ యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరకదు. ఎందుకంటే నిజాలు ఎవ్వరూ మాట్లాడరు. నిజాలు మాట్లాడే ధైర్యం సినిమా ఇండస్ట్రీలో చచ్చిపోయింది. అందువల్లే నా కెరియర్ని టోటల్గా పనంగా పెట్టి అన్ని నిజాలని ఈరోజు మీకు చెప్తున్నాను. పర్సెంటేజ్ విధానంలో మీరు సేఫ్ అని అనుకుంటున్నారు. కానీ పర్సెంటేజ్ విధానంలో ఎక్కడ సేఫ్ లేదంటే ఈ దళారీ దందాల దగ్గర. దళారీలు చేసే మీడియేటర్లు ఉన్నారు. సినిమా థియేటర్లు మాట్లాడే మీడియేటర్ల దగ్గర చిన్న సినిమా సెకండ్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో పిఆర్ఓలు చంపేస్తున్నారు. పోనీ వాళ్ళని దాటుకొని ఏదైనా చేశాము అనుకుంటే సెకండ్ స్టేజ్లో ఈ మీడియేటర్లు అడ్డదిడ్డంగా చిన్న సినిమాని నరికి నరికి చంపుతున్నారు. ఆ విషయాలు మీకు తెలుసా? ఎవడికి తెలుసు ఇక్కడ? ఎవడికి తెలియదు.
అక్కడ తెలిసేది ఎప్పుడు అంటే మీరు సినిమా చేసి బలవుతూ వస్తున్నప్పుడు. పిఆర్ఓల దగ్గర బలవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియేటర్ల దగ్గర ఎంత దారుణంగా బలవుతారో ఇప్పుడు చెప్తా వినండి. మీరు ఒక చిన్న సినిమా చేశారు, పిఆర్ఓలు రక్తం తాగుతుంటే అయినా కూడా చావలేక బతకలేక బయటికి వస్తూ థియేటర్లు కావాలని చెప్పేసి మీరు సినిమా ఇండస్ట్రీలో పిచ్చి కుక్కలా తిరుగుతూ ఉంటే అప్పుడు ఇమ్మీడియట్ మీకే ఫోన్లు వస్తాయి. మిమ్మల్ని ఎలా కనుక్కుంటారనే విషయం పక్కకు పెట్టండి. ఈ కుక్కలు వాసన బట్టి మీకు ఫోన్లు వస్తాయి. మీ సినిమా రిలీజ్ అవుతుంటుంది కదా, మీకు ఎన్ని థియేటర్లు కావాలి అని. వీళ్ళే థియేటర్లన్నీ కొన్నట్టు, వీళ్ళవే సొంతంగా థియేటర్లు ఉన్నట్టు బిల్డప్లు ఉంటాయి. వీళ్ళు పర్సనల్గా ఆఫీసులు కూడా పెట్టుకుంటారు. ఎలా వస్తలే సంపాదన? మన రక్తం తాగే. మన రక్తం తాగుతూనే ఆఫీసులు పెట్టుకుంటారు. ఆఫీసులు పెట్టుకొని మాయ మాటలు చెబుతూ వీళ్ళు బతికేస్తూ ఉంటారు. ఈ సినిమా రిలీజ్ చేసాం, ఆ సినిమా రిలీజ్ చేసామని చెప్పేసి ఆఫీసు నిండా పోస్టర్లు పెట్టుకుంటారు. ఈ సినిమాలన్నీ రిలీజ్ చేసింది ఎవడి ప్రూఫ్ ఎవరికి ఉంటుంది? అన్ని సినిమాలు, రకరకాల సినిమాలు పెట్టుంటారు. ఈవెన్ కుదిరితే ఏంటంటే బాహుబలి సినిమా మీకు చేసింది కూడా మేమే, కాకపోతే మా నేమ్ బయటికి రాలేదని చెప్తారు. ఇలాంటి లుచ్చా లఫంగి నా కొడుకులు. ఆఫీసు నిండా పోస్టర్లే ఉంటాయి. కొత్త ప్రొడ్యూసర్ ఏమనుకుంటారు, ఏమో సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ హస్తం ఉందేమో, లేకపోతే ఇంత పెద్ద ఆఫీస్ ఎలా పెట్టుకుంటారు, ఇన్ని పోస్టర్లు ఎలా పెడతారు. కాంటాక్ట్స్ ఉంటాయి, వీళ్ళ పనే అది కదా. రామానాయుడులో కాంటాక్ట్స్ ఉంటాయి, అన్నపూర్ణ స్టూడియోలో కాంటాక్ట్స్ ఉంటాయి, రామోజీ ఫిలిం సిటీలో కూడా కాంటాక్ట్స్ ఉంటాయి. వీళ్ళు ఇలా అట్రాక్ట్ చేసి పోస్టర్లు ఇవన్నీ అట్రాక్ట్ చేసి మిమ్మల్ని ఆఫీస్కి పిలిపిస్తారు. ఫస్ట్ మీరు రండి, ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లు నేను మాట్లాడతా అని ఆఫీస్కి పిలిపించి ఈ పోస్టర్ల మాయ చూపించేసి ఆఫీసులు చూపించేసి మనల్ని బుట్టలో వేసుకుంటారు. మీడియేటర్లు జాగ్రత్త, చిన్న సినిమాలు చేసేవాళ్ళు వీళ్ళ వలలో పడద్దు. నేను ఈ వీడియోలు ఆపడం అంత ఈజీ ఉండదు. వందల వీడియోలు వస్తూనే ఉంటాయి ఈజీ సినిమాలు. మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను అన్నీ చెప్తున్నాను. వీటికి సొల్యూషన్స్ కూడా నేను త్వరలో ఇవ్వబోతున్నాను. అన్ని చిన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వారణా సూర్య కావాలి. చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా కోసమే నేను నిలబడతా. సో వీళ్ళు ఆఫీస్కి పిలిపించి ఇలా అట్రాక్ట్ చేసి ఫస్ట్ చేసే పని ఏంటంటే 100 థియేటర్ సరిపోతాయా అని అడుగుతారు. మీకు మొత్తం కళ్ళు చెవులు మొత్తం బయలు గమ్ముతాయి, మెంటలేకిపోతుంది. నా సినిమా 100 థియేటర్ల షాక్లో ఉంటారు. ఆ షాక్లో ఉండగానే మీరు ఒక్కటి చిన్న పని చేయాల్సింది, పోస్టర్ పబ్లిసిటీ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చచ్చిపోయింది కదా, అవి మనమే చేసుకోవాలి. ఎందుకంటే మీకు కొత్త వాళ్ళు, అంత కొత్త సినిమా కాబట్టి, అంతా న్యూ కమర్సే కాబట్టి ప్రింట్ పబ్లిసిటీ మనం ప్లాన్ చేసుకుంటే మిగతా వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం, మీకు థియేటర్లు రచ్చలేపుతామని చెప్పేసి మాటలు చెబుతారు. సో మీకు అక్కడ అట్రాక్షన్ ఏంటి? 100 థియేటర్లు. దీని అమ్మ ఎట్లుంటుంది అసలు? ప్రింట్ పబ్లిసిటీ ఒకటే అడుగుతున్నాడు కదా, రైట్ ప్లాన్ చేద్దాం అని చెప్పి ఇప్పటికే మీరు అప్పులు సప్పులు చేసి ఉంటారు. నాకు తెలిసి లక్షల వడ్డీలు తీసుకొచ్చేసి ఉంటారు. కానీ సినిమా బయటికి రావాలి అంతా అంటే ఈ పిఆర్ఓలను దాటుకొని కూడా రక్తం ఓడుతున్నా కూడా దాటుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగితే ఏం బాగుంటుందని చెప్పేసి మరలా ఒక 5 లక్షలో 10 లక్షలో అప్పు తీసుకొస్తారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? మీకు మీరే ఆలోచించుకుంటారు, 100 థియేటర్లకు ప్రింట్ పబ్లిసిటీ అంటే నా వల్ల కాదులే, ఓ 10 థియేటర్లు వేసుకుందాం, ఓ 20 థియేటర్లు వేసుకుందాం. ఫస్ట్ సినిమా రిలీజ్ కానీ ఈ మన టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే మన కంటెంట్ మీద నమ్మకం వేరే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు నేను సినిమా చేశాను, నా సినిమా మామూలుగా ఉండదు, బాహుబలి కంటే బీభత్సంగా ఆడేస్తుంది. ఒక్క థియేటర్లో ఇచ్చినా కూడా అది మొత్తం జనాలు కనెక్ట్ అయిపోయి అల్లుకుపోయి దావానలంలో వ్యాపించి సినిమా ఇండస్ట్రీని లేపుతుంది, రచ్చలేపుతుందని చెప్పేసి భ్రమలో మనం ఉంటాం. తప్పు కానే కాదు, మన కంటెంట్ మీద నమ్మకం పెట్టుకోవడం తప్పు కానే కాదు, ఇలాంటి భ్రమలో ఉంటాం మనం. సో ఎవరు తప్పుగా అనుకున్నా కూడా ఇదే భ్రమలోనే మనం అందరం ఉంటాం. ఈవెన్ నా సినిమా చేస్తున్నప్పుడు కూడా నేను అలాగే అనుకుంటాను. నేను అది సినిమా నచ్చింది నచ్చలేదు అనేది ప్రేక్షకుడు చెప్పాలి. ప్రేక్షకుడు చెప్పేంత వరకు మనకు ఏమంటారు,
కళ్ళు తెరుచుకోవు. కాలజ్ఞానం డిమ్ అని చెప్పేసి బల్బు వెలుగుతుంది చూడు, జ్ఞాన బల్బు వెలగదు. అంతవరకు అదే భ్రమలోనే ఉంటాం, అదే కళ్ళలో ఊహల్లో ఉంటాం అనమాట మన సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. వీళ్ళు ఏం చేస్తారు, రైట్, అది తెలిసి వీళ్ళకి 100 థియేటర్లు వీళ్ళు దొబ్బేది లేదు, అయ్యేది లేదు, వీళ్ళే ఫిక్స్ అవుతారు, ప్రింట్ పబ్లిసిటీ అనుకుంటే వీళ్ళే ఫిక్స్ అవుతారని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మన నోటి నుంచి చెప్పిస్తారు కూడా, 10 థియేటర్లు చాలండి సార్, 100 థియేటర్లు మేము ప్రింట్ పబ్లిసిటీ పెట్టుకోలేని సిచ్యువేషన్, ఇప్పటికే మాకు వాసిపోతుంది అని చెప్పేసి మనకు మనమే కాంప్రమైజ్ అవుతాం. 10 థియేటర్లో 20 థియేటర్లో ఇప్పించండి అని చెప్పేసి అంటాం అనమాట. ఆ 20 థియేటర్లు, గుండెకాయ లాంటి థియేటర్లు మనం ప్లాన్ చేద్దాం. మనము పవన్ కళ్యాణ్ ఓజీ మీద ప్లాన్ చేద్దాం. ఎందుకు అంటే దానికి కూడా లాజిక్లు చాలా చెప్తారు. ఇప్పుడు ఓజీ థియేటర్ పక్కన మన సినిమా పడింది అనుకో, వాళ్ళు చెప్పే లాజిక్లు, ఓజీ ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయి మిగతా ఆడియన్స్ ఏం చేస్తారు, ఇంటికి పోవాలి. ఇంటికి పోయేటప్పుడు మన పక్క థియేటర్లో పోస్టర్ చూస్తారు. నీ సినిమా మామూలుగా లేదు, ట్రైలర్ ఒక రేంజ్లో ఉంది, నీ కంటెంట్ వేరే లెవెల్లో ఉంది, వీళ్ళే చెప్తారు అన్నీ. మీకేంటి, మీ కంటెంట్ మీకు మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు. మీరు కూడా అలా పంపు కొడితే ఎలా ఉంటుంది, అలా బుడగలాగా అలా పైకి వస్తుంటారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. కరెక్టే కదా, నా కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది కదా, నా పోస్టర్లు వెరైటీగా ఉన్నాయి కదా, నా ట్రైలర్ వేరే లెవెల్లో ఉంది కదా అనే భ్రమలో మీరుంటారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేసి పక్క థియేటర్లో నీ పోస్టర్ పడగానే ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ఉందే అని చెప్పేసి వాడు ఇంటికి వెళ్లకుండా నీ థియేటర్లో కూర్చుంటాడు. ఇది లాజిక్. ఈ లాజిక్ ఎవరైనా పడిపోకుండా ఉంటారా? ఎవడైనా పడిపోతాడు. ఫైనల్గా మిమ్మల్ని ముగ్గులోకి దింపుతారు. దింపి మంచి గుండెకాయ పీతకాయ లాంటి థియేటర్లు అంటున్నాడు కదా, అసలు ఎవరికి ఇవ్వలేని థియేటర్లు అంటున్నాడు కదా, రైట్, మనం ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి మీరు ఇంకా కళ్ళు మూసుకొని నీ పేమెంట్ ఎంతో చెప్పు డార్లింగ్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. వీళ్ళు ఒక సిచ్యువేషన్ బట్టి గట్టిగా లాగచ్చు అనుకుంటే, నాది ఎక్కువ ఏం లేదబ్బా, నాకు 2 లక్షలు ఇస్తే చాలు, మిగతా పనులన్నీ నేను చేస్తా అంటాడు. అయ్యో 2 లక్షలు నీకే అంటే అని చెప్పేసి బేరాలు ఆడతాం. అక్కడ బేరాలు ఆడి వీడు జారిపోతాడు అనుకుంటే 30,000 కూడా రెడీ అవుతాడు. 2 లక్షల నుంచి 30,000 కూడా రెడీ అవుతాడు. ఎందుకు, ఆ డబ్బులు వీడికి అవసరం లేదు. ఇన్ కేసు పడ్డావు అనుకో 2 లక్షలు కూడా గయప్. 2 లక్షలు అడుగుతున్నాడు కదా, తప్పనిసరి పరిస్థితి, వేరే దారి లేదు. నాకు దిల్ రాజు కలవడు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంటే థియేటర్లు చేతుల్లో ఉన్న పెద్దవాళ్ళు కలవరీలని. ఇప్పుడేంటి, వీళ్ళు నేను దిల్ రాజుతో నేను మాట్లాడతారు కదా అంటాడు. వీళ్ళు దిల్ రాజు గేటు లోపలి కూడా ఈయన రానివాడు. ఇంత దారుణంగా చిన్న ప్రొడ్యూసర్ని ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసి వాడి పేమెంట్ మాట్లాడుకుంటారు. పోస్టర్ పబ్లిసిటీ అని చెప్పేసి మీ దగ్గర 5 లక్షలు 10 లక్షలు దొబ్బుతారు. దొబ్బి అక్కడి నుంచి ఇక కలెక్షన్ స్టార్ట్. ఫస్ట్ది ఇలా పేమెంట్, దానికి కావాల్సిన అడ్వాన్స్, కనీసం నీచంగా అయినా కూడా 50,000 దొబ్బుతారు అడ్వాన్స్. దొబ్బి ఆ 2-3 నెలలు ఏ పని పాట లేకుండా రెంట్ కట్టుకోలేకపోయిన సిచ్యువేషన్ ఉన్నదో అవన్నీ రీసెట్ చేసుకుంటారు వాళ్ళు. నీలాంటి బకరా దొరకగానే మొత్తం రీసెట్ చేసుకుంటారు. రీసెట్ చేసుకొని మళ్ళీ కాళ్ళ మీద కాలేసుకుంటారు. ఆ ముందు రోజు వరకు, ఆ రోజు టిఫిన్కి లంచ్ కూడా ఉండదు కొడుకుల దగ్గర. ఇమ్మీడియట్ మిమ్మల్ని మొత్తం ఆసంతం నాకేసి అడ్వాన్స్ తీసుకొని కూర్చొని ఇక దొరికింది బకరా, ఒక 2-3 నెలలు నాకు సేఫ్, నాకేస్తూనే ఉండొచ్చు అని ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోయి ఇమ్మీడియట్ మీ పోస్టర్ పబ్లిసిటీ కోసం మీరేమైనా వెళ్తారనుకుంటున్నారా? మీ కాంటాక్ట్స్ ఇస్తారనుకున్నారా? ఏ కాంటాక్ట్ ఉండదు. 10 లక్షలు తెచ్చి సమర్పయామి పెట్టాల్సింది వీడి దగ్గర. వీడి చేసే పని ఏంటి, పోస్టర్ పబ్లిసిటీ ఒక రేంజ్లో చేద్దాం సార్, మీరు ఫిక్స్ అవ్వండి. థియేటర్ల దగ్గరికి రాలేదు ఇంకా, ఇక్కడే దందా మొత్తం నాకించి నేల నాకించి చిన్న ప్రొడ్యూసర్ని పండబెట్టి, అక్కడ ప్రసాద్ ల్యాబ్లో పిఆర్ఓలు పండబెట్టి వస్తే ఇక్కడ రోడ్డు మీద, మట్టి రోడ్డు మీద, నీకు తార్ రోడ్డు అనుకుంటున్నావు, మట్టి రోడ్డు మీద పండబెట్టి నరుకుతారు. ఆ నరికే నొప్పులు మీకు తెలియవు, మెల్లమెల్లగా తెలుస్తుంటది. ప్రాణం పోతున్నప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత దారుణంగా చిన్న సినిమాని నరికారు అని. ఇంత వైలెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ లంజా కొడుకుల వల్ల. నోట్ దిస్ పాయింట్, ఈ లంజా కొడుకుల వల్లే చిన్న సినిమా చచ్చిపోతోంది.
కొత్త టెక్నీషియన్లు, కొత్త ఆర్టిస్టులు ఎలా వస్తారు సినిమా ఇండస్ట్రీకి? ఈ బేవకూఫ్ నా కొడుకుల వల్లే సినిమా ఇండస్ట్రీ సంకనాగిపోతుంది. కొత్త వాళ్ళు ఎలా వస్తారు? వీళ్ళని దాటుకొని మీరు థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. సో పబ్లిసిటీకి మీ దగ్గర ఆ 10 లక్షలు దొబ్బిన తర్వాత వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ ఏంటంటే ఒక 30,000కో 50,000కో పోస్టర్లు వేస్తారు. వినండి, 30,000కో 50,000కో లేదంటే 70,000కో, అంతకంటే ఎక్కువ వెళ్ళరు. 50,000 చచ్చంగా అక్కడ ఇచ్చే ఆర్డర్. మిగతా 9.5 లక్ష ఇలా జేబుకే వెళ్తుంది. ఇంత దారుణంగా సినిమా ఇండస్ట్రీలో దళారులు ఉంటే నువ్వెప్పుడు బయటికి వస్తావు మై డియర్ టెక్నీషియన్, మై డియర్ ఆర్టిస్ట్? ఈ లంజా కొడుకుల వల్ల సినిమా ఇండస్ట్రీ సంకనాగిపోతుంది, సర్వం సంకనాగిపోతుంది. మనలాంటి టెక్నీషియన్ ఎలా బయటకు వస్తారు? అక్కడ వాడు సెటిల్ అయిపోతారు, లైఫ్ సెటిల్ వాడికి. ఒక్క ప్రొడ్యూసర్ ఇలాంటి మాయలో పడి వాడి ట్రాప్లో పడితే వాడికి వచ్చే దందా ఫస్ట్ సెటిల్మెంటే 50,000 లక్ష రూపాయలు అనుకుంటే, సెకండ్ స్టేజ్లో పోస్టర్లని పబ్లిసిటీ అని చెప్పేసి లంజా కొడుకులు చేసే దందా లక్షల్లో ఉంటుంది. ఎవరికైనా చెప్పుకోనండి, ఏమైనా చేసుకోనండి, ఆఖరికి నా ప్రాణం పోయినా కూడా రెడీ, ఎంత దూరమైనా రెడీ. చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా కోసమే నేను ఈ ఫైట్ని కంటిన్యూగా కొనసాగిస్తూనే ఉంటాను. ఎంత పెద్దోళ్ళు వచ్చినా కూడా నా వీడియోలు ఆగవు. సొల్యూషన్స్ కూడా నేను చెప్తాను. ఈ నా కొడుకల్ని పండబెట్టి కోసే సొల్యూషన్స్ నేనే చెప్తాను. తొందరపడద్దు. కొందరు నాకు మెసేజ్ పెడుతున్నారు, వాడి పేర్లు చెప్పవు, వాళ్ళు చాటింగ్ చెప్పవు, అవి అని చెప్పేసి. అన్నీ బయటకు వస్తాయి. వారణా సూర్య అంత ఈజీ కాదు. వన్స్ మొదలెట్టాడంటే ఒక్కొక్కడికి కింద రాడ్లు పడతాయి. ఈ లంజా కొడుకుల వల్లే సినిమా ఇండస్ట్రీ సర్వం, కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు వీళ్ళ దగ్గర సర్వనాశనం అవుతున్నారు. ఏం పర్లేదు, ఎవడెన్ని తిట్టుకున్నా కూడా నా వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో దాని తర్వాత పోస్టర్ల వ్యవహారం అయిపోయింది. మెల్లగా స్టార్ట్ చేస్తారు పోస్టర్లు, పబ్లిసిటీ అవి ఇవి అన్న తర్వాత మెల్లగా స్టార్ట్ చేసే పని ఏంటంటే థియేటర్ల దగ్గరికి రావాలి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆగలేరుగా. వీళ్ళకి సమాధానం చెప్పాలిగా. ఇదిగో ఈ వీక్ వేద్దాం, నెక్స్ట్ వీక్ వేద్దాం, ఆ నెక్స్ట్ వీక్ వేద్దాం, ఈ సినిమా వచ్చింది, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తోంది, దాన్ని మనం తట్టుకోలేం, ఈవెన్ పక్క థియేటర్ కూడా ఇవ్వరు. ఈ కథలు మాయమాటలు చెప్పి 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 ఇదిగో వీళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, మాటలు చెప్పి చెప్పి మిమ్మల్ని 2-3 నెలలు కిచిడి చేస్తారు. బేజా ఫ్రై అంటారు చూడండి, బేజా ఫ్రై చేస్తారు మిమ్మల్ని. చేసి చేసి మీ దగ్గర రక్తం ఇంకా ఉంటే పీల్చి 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 ఇక అస్థిపంజరమే ఉంది అనుకుంటే అప్పుడు మనం రిలీజ్ చేద్దాం. నేను చాలా కష్టపడి సురేష్ బాబుని, దిల్ రాజుని వీళ్ళందరినీ ఒప్పించి కొన్ని థియేటర్లు మాట్లాడాను అని చెప్పి థియేటర్లను ప్లాన్ చేస్తారు. థియేటర్లు ఎలా ఉంటాయి తెలుసా? థియేటర్లు ఆల్రెడీ మీకు చెప్పున్నాను. అంటే పందులు, కుక్కలు ఇవి కూడా లోపలికి వెళ్ళడానికి వెనక ముందు అవుతాయి. అలాంటి అద్భుతమైన థియేటర్లు మీకు సెలెక్ట్ చేస్తారు. మీకు వచ్చింది తెలుసా, హైదరాబాద్లో కూడా ఇలాంటి థియేటర్లు ఉన్నాయి. నాకు గండా రిలీజ్ టైంలో తెలిసింది, ఇంత దారుణమైన థియేటర్లు ఉంటాయా? సినిమా కోసం కాదా వీళ్ళు వచ్చేది, వేరే అప్రప్రతాన ఆ పని కోసం వస్తారా అని చెప్పేసి నేనే షాక్ అయ్యాను నేను. సో ఉన్నాయి థియేటర్లు ఉన్నాయి, అలాంటి వాటి థియేటర్లు ఉన్నాయి. అక్కడ రకరకాల పనులు జరుగుతుంటాయి, సినిమా వర్క్ ఏం జరగదు. సినిమా కోసం ఏనా కొడుకులు రారు అక్కడ. అలాంటి థియేటర్లు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే టికెట్ తీసుకొనేసి లోపల వేరే వాళ్ళు నడుస్తూ ఉంటాయి. ఇలాంటి థియేటర్లు ప్రతి డిస్టిక్లోనూ ఉన్నాయి. అలాంటి థియేటర్లను మనకు ఎందుకంటే పని పాట ఉండదు. అది ఏ సినిమా అయితే ఏంటి వాళ్ళకు, లైట్లు ఆపేస్తే ఏ సినిమా అయితే ఏంటి వాళ్ళకి, అవునా? అలాంటి థియేటర్లు వీళ్ళు డిఫాల్ట్ కొన్ని లిస్ట్ ఉంటుంది అనమాట. తప్పనిసరి పరిస్థితులు కొన్ని థియేటర్లు పట్టుకున్నాను, లేకపోతే థియేటర్లు దొరకవు. సో ఈ థియేటర్లను ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్ అయితే మేము రిలీజ్ చేద్దాం అని మనల్నే కన్విన్స్ చేసే స్థాయికి వస్తారు. ఎందుకంటే 3 నెలల వరకు తిని 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 మనకు విసిగిపోయి
బాబు రేయ్ నీకు దండం పెడతానురా, ఒక్క థియేటర్ అయినా నాకు రిలీజ్ చేయరా అనే స్థాయికి వస్తాం మనం. అప్పుడు ఈ థియేటర్ లిస్ట్ వస్తుంది. ఒక 20 థియేటర్ల లిస్ట్ వస్తుంది. 20 అన్నా 20 వచ్చేస్తుంది. అందులో టాప్ లిస్ట్ కూడా ఉంటుంది. ఏది? క్రాస్ రోడ్స్లో థియేటర్ కూడా ఉంటుంది. లిస్ట్ చేసి సరిపోతాయా అంటాం అనమాట. అప్పటికైనా ఊపిరి పీల్చుకుంటాం, అమ్మయ్య ఇటు దారికి వచ్చాడు, ఇప్పుడైనా థియేటర్ లిస్ట్ ఇచ్చాడని చెప్పేసి అవన్నీ చూసుకుంటాం. అందరికీ ఫోన్లు కొడతాడు, టప్ప 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 ఫోన్లు కొడతాడు అనమాట. ఫోన్లు కొట్టి ఫైనల్గా అందులో 7-8 థియేటర్లే వస్తాయి. 20 థియేటర్లు ఆల్ ఆఫ్ సడన్ మన ప్రభాస్ సినిమా వస్తుంది, మహేష్ బాబు సినిమా వస్తుంది, కుదిరితే పవన్ కళ్యాణ్ కూడా అవుతారు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే నీ సినిమా రిలీజ్ ఆపితే ఇంకా కష్టమైపోతుంది. ఇప్పటికీ 3 నెలలు అయిపోయింది. నీ సినిమాని రిలీజ్ చేసేద్దాం అని చెప్పేసి ఓ 8 థియేటర్లకు ప్లాన్ చేద్దాం అని చెప్తారు. ఇక్కడ దొబ్బింది 20-30 థియేటర్లకు పబ్లిసిటీ దొబ్బింటారు. మీరు మాట్లాడలేరు, ఎందుకంటే మాట్లాడితే ఇది పోతుంది. ఉన్న 8 థియేటర్లు కూడా రిలీజ్ పోతుంది. మీకేంటి, సినిమా రిలీజ్ కావడం ముఖ్యం, డబ్బులు ముఖ్యం కాదు. ఏ టెక్నీషియన్ కైనా, ఏ ఆర్టిస్ట్ కైనా దీన్ని ఆసరాగా చేసుకొని 8 థియేటర్లు 9 థియేటర్లు ఫైనల్ అవుతాయి. ఫైనల్ అయిన తర్వాత అప్పటికి నీ పబ్లిసిటీ వచ్చి ఉండదు. డేట్ అనౌన్స్మెంట్ చేసుకో అని చెప్తారనమాట. అనౌన్స్మెంట్ చేయడానికి ఏంటి, ఇంకో దందా, పేపర్లకు ప్రకటనలు ఇవ్వాలి. పేపర్లకు ప్రకటనలు ఇవ్వాలంటే ఊరికే ఇస్తారా? ఆంధ్రజ్యోతి పర్ యాడ్ ₹1,00,000 ఇవ్వాలి. 1,00,000 రూపీస్ లేకుండా వెళ్ళదు అది. రైట్, దానికి కనీసం 2 యాడ్లైనా ఇవ్వాలి అంటాడు. అంటే 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరి డబ్బా సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇప్పటికే రక్తం ఓడి, అసలు ఆ రక్తం కూడా ఇంకిపోయి స్కెల్టన్ ఉంటుంది ప్రొడ్యూసర్కి. స్కెల్టన్ అంటే అస్థి పంజరం, ఎముకలు కనిపిస్తుంటాయి లోపల ప్రొడ్యూసర్కి. అలాంటి పరిస్థితుల్లో పబ్లిసిటీ స్టార్ట్ చేస్తారు. పబ్లిసిటీకి ఇంత డబ్బులు కావాలి, అంత డబ్బులు కావాలి, లేకపోతే నీకు థియేటర్ ఇవ్వరు. అంటే చాలా చల్లగా వార్త చెప్తారనమాట. నీకు థియేటర్లు రావు పబ్లిసిటీ లేకపోతే, పేపర్కి ఇవ్వకపోతే, ఆంధ్రజ్యోతి ఇవ్వకపోతే అసలు డిస్ట్రిబ్యూట్ థియేటర్ ఓనరే తీసుకోడంట. అది ఐఎస్ఐ మార్క్ అంట. ఆంధ్రజ్యోతికి మనము పేపర్ యాడ్ ఇవ్వడం అనేది ఐఎస్ఐ మార్క్, లేకపోతే థియేటర్ ఓనర్ కూడా దేకడం అంటారు. ఏం చేస్తారు? మరలా కింద మీద పాక్కుంటూ, రోడ్డు మీద పాక్కుంటూ నడిచే పరిస్థితిలో ఉన్నాడు ప్రొడ్యూసర్. పాక్కుంటూ వెళ్ళి, అరే అయ్యా ₹10 వడ్డీ అయినా పర్లేదురా, ఇంకో 2 లక్షలు ఇవ్వరా, ₹15 పర్లేదురా, ₹20 వడ్డీ అయినా పర్లేదురా, ఇంకో 2-3 లక్షలు ఇవ్వరా అని చెప్పేసి తెలిసిన చోట తెలియని చోట అప్పులు సప్పులు తెచ్చి వీడికి కాలబెడతారు. దాని తర్వాత బ్లాక్ అండ్ వైట్ పోస్టర్లు కూడా ఉంటాయి. అంటే మనకు డిస్ట్రిక్ట్ ఎడిషన్లో బ్లాక్ అండ్ వైట్ పోస్టర్, వాటికి కూడా డబ్బులు కావాలి. డిస్ట్రిక్ట్ వైజ్ నేనే చెప్తాను అందరికీ అంటాడు. నీ చేతికి ఏమి ఉండదు, అంతా ఈడే చెప్తా అంటాడు. ఈడే పోస్టర్లు పంపిస్తా అంటాడు, ఇది చేస్తా అంటాడు, అది చేస్తా అంటాడు. పోస్టర్ల దగ్గర మరో 2-3 లక్షలు మాట్లాడకూడదు కానీ బూతులు దొబ్బుతాడు. 2-3 లక్షలు దొబ్బి అక్కడ కూడా ఇంకా తీసుకొనేసి మీకు అపబ్లిసిటీ కూడా వస్తుంది అనుకుంటున్నారా? ఆంధ్రజ్యోతి చాలా టైట్ అంట, స్పేస్ లేదంట అని దాంట్లో కూడా ₹1,00,000 దొబ్బుతాడు. అక్కడికి ఏవి వెళ్ళవబ్బా, ఆల్మోస్ట్ వీళ్ళు తినడానికే సరిపోతుంటది. చిన్న సినిమాని ఇంత దారుణంగా తింటున్నారు. ఏ లంజా కొడుకైనా మాట్లాడడానికి రావచ్చు నా దగ్గరికి, డైరెక్ట్గా ఏ ఛానల్కైనా కూడా రావడానికి నేను రెడీ డిబేట్కి. చిన్న సినిమా చంపుతున్న అడ్డ లంజా కొడుకులు, వాళ్ళ అమ్మకు పుట్టారో తెలియదు కానీ ఈ లంజా కొడుకుల వల్లే సినిమా సంకనాగిపోతుంది. కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీకి రాలేరు. ఎందుకంటే ఒక్కసారి సినిమా చేసిన వాళ్ళు జన్మలో ఇక సినిమా ముట్టుకోకూడదు అనుకుంటారు. సో రైట్, పబ్లిసిటీ కూడా కాలబెట్టాం. నీ సినిమా రిలీజ్ అవుతుందా, డేట్ కూడా ఇచ్చేసి ఉంటావు. డేట్ ఇచ్చి ఏదో పనికిరాని, మనకు ఎక్కడ ఊరు పేరు లేని ఒక పబ్లిసిటీ ప్రిపేర్ చేసి, ఆ పేపర్లలో డేట్లు అవి ప్రిపేర్ చేసి ఫైనల్గా థియేటర్ లిస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు. అవి పేపర్లలో కూడా వస్తాయి. దాంట్లో కూడా మీకు టార్గెట్ ఏంటంటే పెద్ద పెద్ద క్రాస్ రోడ్స్ లాంటి సెంటర్స్లో కూడా మీకు థియేటర్లు వేస్తారు.
మీరు షాక్ అయిపోతారు. ఇదేంటి కొన్ని థియేటర్లు అన్నారు మళ్ళీ దీనికి థియేటర్లు వేసారంటే అప్పుడు చల్లగా చెప్తారు అనమాట. ఇలా వేస్తేనే మనకు ఈ కొద్ది మంది అయినా థియేటర్లు ఇస్తారబ్బా, లేకపోతే ఇవ్వరు అని చల్లగా చెప్తారు. అంటే ఫేక్గా పోస్టర్లు క్రియేట్ చేస్తారు. ఇన్ని థియేటర్లో నీ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి మీకు తెలుసు 7 థియేటర్లోనే, అక్కడ 20, 30, 50 థియేటర్లు కూడా అక్కడ క్రియేట్ చేస్తారు. బీ ఫ్రాంక్, నమ్మండి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నాకు గండాకి జరిగాయి, పర్సనల్ ఎక్స్పీరియన్స్. లంజా కొడుకులు ఎవడైనా కాదు అంటే నేను అడ్డంగా నిలబడతాను, ప్రత్యక్ష సాక్షిని నేనే. నా గండా సినిమా కంటెంట్ విషయం పక్కన పెట్టండి, నచ్చితే చూస్తారు లేకపోతే లేదు. నా సినిమా, నేను ప్రయోగాత్మకంగా చేసిన నా సినిమాని అడ్డదిడ్డంగా నరికి చంపారు నా కొడుకులు. అంత ఈజీగా వదలాలని. రైట్, నీ సినిమా అంటే ఇది కూడా అస్సామేనా? పేపర్లో వచ్చేటి కూడా బయట జనాలకు మాత్రమే, లోపల వేరే వ్యవహారం నడుస్తుంది. ఏం చెప్పాలి? ఎవరికేం చెప్తాం? షాకుల మీద షాకులు. మీరు ఆ పోస్టర్లు పడగానే మీరే షాక్ అయిపోయి అందరికి పబ్లిసిటీ చేస్తారు, నా సినిమా ఎన్ని థియేటర్లో ఉందా అని చెప్పే లోపల మళ్ళా వీళ్ళకు అసలు విషయం, అసలు బాంబు పేలుస్తారు. అది ఉత్తదే, 7 థియేటర్లే నీకు వచ్చేదేనే. సో థియేటర్లు అది సావని, ఆ 7 థియేటర్లు పర్లేదు, నో ప్రాబ్లం, చస్తామని చెప్పేసి అనుకుంటుంటారు. నేను చేసిన పని ఏంటి తెలుసా? నేను డిస్ట్రిబ్యూటర్లను కూడా క్రియేట్ చేసుకున్నాను. నన్ను, నా మాటను నమ్మి ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు నేను క్రియేట్ చేసుకున్నాను. సో అక్కడ ఏంటంటే మేము ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది. కానీ ఆ వచ్చే కలెక్షన్స్ కూడా మీకు అప్పుడే రాలేదు. మొత్తం అంతా థియేటర్లు అన్నీ అయిపోయిన తర్వాత, 7 థియేటర్లు అయిపోయిన తర్వాత ఈ లండీ కొడుకులు చేసే పనులు చెప్తుంటే కథలు కొన్ని ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు రావచ్చు ఇవన్నీ. రైట్, అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఈ 7 థియేటర్లు వచ్చిన తర్వాత మీకు డేట్ అనౌన్స్మెంట్ అయి ఉంటుంది. ఏదో ఎక్కడో మీకు ఊరు తెలియని పేపర్లలో మీ డేట్లు కూడా అనౌన్స్మెంట్ అయిపోయింటాయి. థియేటర్లు కూడా లాక్ చేస్తుంటారు. థియేటర్లు ఓనర్లు వీళ్లకు కమ్యూనికేషన్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వేరే సినిమాతో పని లేదు. వాళ్ళకు మీకు టికెట్ చెరగకపోయినా ఒక ఫిక్స్డ్ కస్టమర్స్ ఉంటారు. వీళ్ళు ఫిక్స్డ్ ఆడియన్స్ కాదు, ఫిక్స్డ్ కస్టమర్స్ ఉంటారు ఆ థియేటర్లకి. ఎందుకంటే లైట్లు ఆపగానే వాళ్ళ పనులు వేరే ఉంటాయి. పచ్చిగా చెప్తున్నా నేను. సో వీళ్లకు థియేటర్లు ఫైనల్ అవుతాయి, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కూడా మీ పోస్టర్ పబ్లిసిటీ మర్చిపోయారా? పోస్టర్ పబ్లిసిటీ ఇంకా వచ్చి ఉండదు. 2 రోజులు అనగా మొత్తం థియేటర్ ఓనర్లు అందరికీ ఫోన్లు చేస్తారు, రైట్ నీ సినిమా లాక్ 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 అని చెప్పేసి. రేపు సినిమా అనగా ముందు రోజు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది నీ దగ్గర. ఏంటవుతుంది అంటే అన్ని థియేటర్లకు మీరు పోస్టర్లు పబ్లిసిటీ పంపాలి. ఏంటి, రేపు సినిమా మీకు థియేటర్లో సినిమా పడుతుంది అనగా యూఎఫ్ఓలు, క్యూబ్లు అన్నీ వెళ్ళి ఉంటాయి. వాటి వ్యవహారం వేరే ఉంది. ఎందుకంటే ఒకటే ఎపిసోడ్లో చెప్తే ఇప్పటికే అర్ధగంట అయింది వీడియో. దందా చాలా ఉంది డార్లింగ్స్. సో వన్స్ థియేటర్లన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంటంటే, రేపు నీ సినిమా రిలీజ్ అనగా కూడా ఇంతవరకు నీ పోస్టర్లు ఆ పర్టికులర్ ఏరియాల్లో వాల్పేపర్స్ మీద పోస్టర్లు పడవు. ఎవడైనా వస్తాడా? నీ సినిమా అద్భుతంగా ఉండొచ్చు, నీ కంటెంట్ అద్భుతంగా ఉండొచ్చు, నువ్వు అద్భుతంగా ఉండొచ్చు, ఎవడైనా నీ సినిమాకి వస్తాడా? ఆలోచించండి. ఎవడైనా వస్తాడా? అసలు పోస్టరే చూడకుండా ఎవడొస్తాడు? ఎందుకు వస్తాడు? ఇక్కడేమో మీకు రక్తం మీద రక్తం కారిపోతూనే ఉంటుంది. బకెట్లు ప్రొడ్యూసర్లు రక్తాలు తాగేస్తూనే ఉంటారు. ఇంత దారుణం ఏంటంటే, ఇంకా దారుణం ఏంటంటే, రేపు నీ సినిమా రిలీజు, పోస్టర్లు లేదు, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి లేదు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తనే అయ్యి ఉంటే తన పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది? నిద్రపడుతుందా? రేపు రిలీజు, ఇంకా పోస్టర్లు రాలేదు, వస్తున్నాయి అని చెప్పేసి అప్పుడు ముందు రోజు పోస్టర్లు అన్నీ వస్తాయి. అప్పుడు మొత్తం శరవేగంగా నీ సినిమా కోసమే నేను కష్టపడుతున్నానని చెప్పి శరవేగంగా ఆ పోస్టర్లన్నీ మనము ఒక 100 మందికి మనము వండితే వాళ్ళు పెట్టేది 2-3కే, మిగతా అంతా వాళ్ళ జేబులోకే. అంటే నేను పబ్లిసిటీ వైజ్ చెప్తున్నాను. 20-30 థియేటర్లకు మనం పబ్లిసిటీ కోసం మనము
ఒక 5-10 లక్షలు తగలెడితే అదంతా 9.5 లక్షలు వాళ్ళు వేసుకునేసి 50,000 రూపాయల పోస్టర్లు పబ్లిసిటీ అంతా నీకు ఆఫీస్కి వస్తుంటది. నీకు ఎంత వేశారు నీకేం తెలుస్తుంది? ఆ పోస్టర్లు వచ్చాయా, రైట్ 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 పంపి వీళ్ళకి నేను పంపి చెప్తా, ఫస్ట్ పోస్టర్లు పడిపోవాలి. వీళ్ళ హడావిడి ఘోరంగా ఉంటుంది అనమాట. అయ్యో ప్రొడ్యూసర్ చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, సో తప్పనిసరి పరిస్థితి అయిపోయిందని చెప్పేసి ఎవరో ప్రాబ్లం క్రియేట్ చేసి లేట్ అయిపోయినట్లు వీళ్ళు క్రియేట్ చేస్తారు. అంతా వీళ్ళదే, ఇలా ఎవరైనా జరుగుతుంటది. ఒక 3-4 మనుషులు పెట్టి చక్క ఆ ఏరియాలకి పోస్టర్లు వెళ్తాయి. ఎన్ని పోస్టర్లు వెళ్తాయి అనుకున్నారు? మహా అయితే 10-15 పోస్టర్లు ఆ చుట్టుపక్కల, నీ థియేటర్ ఉన్న చుట్టుపక్కల వేసేయండి అని చెప్తారనమాట. ముందు రోజు రాత్రి రేపు సినిమా అర్లీ మార్నింగ్ 10కో 11కో నీ షో పడిపోవాలి. ముందు రోజు రాత్రి హడావిడి ఇదంతా. తెల్లారి కొద్ది పడిపోవాలి. మీరేం వరి అవుతుంది సార్, తెల్లారి కొద్ది పోస్టర్లు పడిపోతాయి అంటారు. ఏనా కొడుకు వస్తాడా? తెల్లారి కొద్ది పోస్టర్లు పడతాయి, బాగానే ఉంది. 7-8 పోస్టర్లు పడతాయి అనుకుందాం, కాసేపు బాగానే ఉంది. అప్పటికప్పుడు నీ పోస్టర్ చూసి నీ సినిమాకి వస్తారా? నీదేమన్నా బాహుబలి సినిమానా, లేకపోతే ప్రభాస్ సినిమానా, పవన్ కళ్యాణ్ సినిమానా? ఎందుకు వస్తారు? ఈ లంజా కొడుకులు మామూలుగా చేయట్లేదు. నేను ఎందుకు లంజా కొడుకులు అని వాడుతున్నానంటే, ఆల్మోస్ట్ ఈనా కొడుకుల దగ్గర చిన్న సినిమా ఉన్న ప్రాణం కూడా మొత్తం చెప్తున్నా కదా, మట్టి రోడ్డు మీద పండబెట్టి చిన్న సినిమాని నరుకుతున్న ఈ లంజా కొడుకులు ఏం చేద్దామో చెప్పండి మీరు. రేపు సినిమా రిలీజ్ అంటే ముందు రోజు నైట్ కూడా పోస్టర్లు వెళ్ళకపోతే నీ సినిమా ఎలా బతుకుతుంది? పైగా నువ్వు లక్షలు ఇలా తగలెట్టావు. ఎవడు చెప్పుకుంటారు ఈ బాధలు? మొత్తానికి నీ సినిమా మరుసటి రోజు థియేటర్లో పడుతుంది. ఆ ముందు గంటో అరగంటో పోస్టర్లు అక్కడ వెలుస్తాయి. వెలిసినవి ఏమైనా ఉంటాయా? ఇంకోటి వచ్చేసి పోస్టర్ వేసేస్తాడు, అయిపోయి చచ్చా. అలా వచ్చింది గాలి పీల్చుకునే లేపే నీ సినిమా చచ్చింది. సింపుల్ అబ్బా. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలన్నీ? ఎవడు వింటాడు ఇవన్నీ? దళారీ దందా మొత్తం సర్వనాశనం, ఎక్కడికక్కడ భూస్థాపితం చేయాలని నేను కంకణం కట్టుకున్నా. ఈ వీడియోలు మామూలు వైరల్ అవ్వవు. సిగ్గు శరం ఉంటే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, కొత్తగా వచ్చే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ వీటిని షేర్ చేయండి. మీకు ఇంకా నేను రాలేదు కదా, నాది ప్రాబ్లం కాదు కదా అనుకుంటే రేపు నువ్వు వస్తావు, నిన్ను కూడా బేజా ఫ్రై చేస్తారు. చికెన్ మటన్ ఫ్రై చేసి ఏపుకు తింటారు ఈ కొడుకులు. ముందుగానే మనం అలర్ట్ అయితే ఇప్పుడైనా చిన్న సినిమాని కాపాడుకోవచ్చు. థియేటర్లు లేవు, ఓటీటీలే కదా ఇంకా భవిష్యత్తులో. అసలు థియేటర్లు ఖాళీగా పడి వస్తున్నాయి. ఈ వర్షన్ కూడా ఉంది, ఖాళీగా ఎక్కడ పడుతున్నాయి? ఎందుకు థియేటర్ రిలీజ్ అవ్వట్లేదు? థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, అందువల్ల షోలు పడట్లేదు కాదు. వాటికంటే ముందు అసలు థియేటర్లకే చిన్న సినిమాను వెళ్ళనివ్వట్లేదు. కంటెంట్ బాగుంటుంది. రీసెంట్ టైమ్స్లో చిన్న సినిమాలు కూడా కంటెంట్ ఉంటే దుమ్ము దులిపాయి. తెలియట్లే మీకు చిన్న సినిమాలు ఏ రేంజ్లో ఆడాయో? సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, చిన్న సినిమాని ఈ బ్రోకర్ నా కొడుకులే చంపేస్తున్నారు. మేలుకోండి, లేవండి. ఇప్పటికే మీరు చేయాల్సింది ఏమీ లేదు. దీనికోసం పోరాడడానికి నేను రెడీగా ఉన్నాను. కనీసం మీ చేత్తో షేర్ చేసి, ఇదిగో ఈ ప్రాబ్లం ఇక్కడ ఉందని చెప్పేసి ఇంకొక టెక్నీషియన్, మీలాగా ప్యాషన్తో వచ్చే ఒక టెక్నీషియన్కి షేర్ చేయండి చాలు. వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఇన్స్టాగ్రాముల్లోనూ హోరెత్తిపోవాలి. ఎక్కడ చూసినా ఈ ప్రాబ్లం హైలైట్ అవ్వాలి. హైలైట్ అయితే తప్ప మన బతుకులు బాగుపడవు. సో చిన్న సినిమాని ఆ 7 థియేటర్లో కూడా వేసిన తర్వాత నీ షో ఎవడు చూస్తాడు? కలెక్షన్లు ఎలా వస్తాయి? కరెంటు బిల్ ఎలా వస్తుంది? వాళ్ళకు ఫర్దర్ ఏం వస్తాయి? ఆ ఫిక్స్డ్ కస్టమర్స్ తప్ప, ఏదో పని చేసుకోవడానికి వచ్చే ఆ ఫిక్స్డ్ కస్టమర్స్ తప్ప నీ సినిమాకి ఎవరు రారు. వాళ్ళ సినిమా చూస్తారా? వాళ్ళ ఆడియన్సా? కాదు. అయిపోయింది. మరుసటి రోజు ఇంకో సినిమా కావాలి వాడికి, దీన్ని తీసి పక్కకు పడేస్తాడు. అయిపోయా. ముందు రోజు వెళ్ళావా ఒక షో, లేకపోతే రెండో షో అవుట్, కథం. 4 షోలు కూడా పడుతుంది సినిమా, చచ్చిపోయి.
కలెక్షన్స్ ఎవడిస్తాడు? ఇదిగో ఇంత 1894 కలెక్షన్. ఈ థియేటర్ రాసుకో. నువ్వు పేపర్ల వరకే ఉంటాయి, ఆ కలెక్షన్స్ కూడా రావు నీ వరకు. మళ్ళా కలెక్షన్స్ కూడా ఈడే దెంగేస్తాడు. వద్దునే, బూతులు వస్తున్నాయి, ఏం చేయాలి? కలెక్షన్స్ మొత్తం ఆ థియేటర్కి వచ్చిన కొద్దో గొప్ప కలెక్షన్స్ కూడా పేపర్ నామకే, పేపర్ మీదనే. బీ ఫ్రాంక్, నేను చెప్తున్నాను. కలెక్షన్స్ అన్నీ చెప్తే ఆ అమౌంట్లో నా డిస్ట్రిబ్యూటర్లు నేను పంపించాను నా చేతి నుంచి. ఎవడికి చెప్పాలి ఈ బాధలు? నా చేతి నుంచి ₹1 ఇచ్చింది లేదు నా కొడుకులు, ₹1. కలెక్షన్స్ రావు. నీ సినిమా రిలీజ్ అయ్యిందని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఈ దళారుల దందా ఇంత దారుణంగా ఉంది. సో అంత ఈజీగా వదలను, నా వీడియోలు వస్తూనే ఉంటాయి. కేవలం దీన్ని ఏంటంటే, చిన్న సినిమా బతకాలి, కొత్తగా వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్లు సర్వైవ్ అవ్వాలి. సర్వైవ్ అవ్వడానికి ఎంతగా అయినా నేను వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఈ ఇష్యూని త్వరలో పవన్ కళ్యాణ్ గారి వద్దకు కూడా తీసుకెళ్ళబోతున్నాను. సో ఇష్యూని అంత ఈజీగా వదలను. దళారుల దందా ఆగాలి. పిఆర్ఓలు, ఈ మీడియేటర్ల దందా ఆగితే తప్ప చిన్న సినిమా స్ట్రైట్గా థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. మిగతా వ్యవహారాలన్నీ మనం చూసుకోవచ్చు, కానీ ఈ థియేటర్ల దగ్గర, ఈ పబ్లిసిటీ దగ్గర వీళ్ళ అడ్డంకుల వల్ల చిన్న సినిమా సర్వనాశనం అవుతుంది. స్టే ట్యూన్ టు ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.